వెల్కమ్ టు టీసాట్ డిఎస్సి క్వశ్చన్ టు ఆన్సర్ అంటే బిట్ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్కి మనకు స్వాగతం తెలియజేస్తున్నాం. నేను మీ జాగ్రఫీ పరమేశ్వర్ సార్. ఈరోజు మన ముఖ్యమైనటువంటి పాలిటీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఏరియాస్ని ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. అందులో ఏ ఏరియా నుంచి అంటే ముఖ్యమైన క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయి, అందులో కొన్ని క్వశ్చన్లను తీసుకొని వాటిని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్దాం. రైట్, అందులో మొదటి క్వశ్చన్లోకి వెళ్దాం. పాలిటీలో అంటే సివిక్స్లో మొదటి క్వశ్చన్లోకి వెళ్దాం. రైట్, తెలుగులో మొదటి మూకీ చిత్రం ఏది? తెలుగులో మొదటి మూకీ చిత్రం ఏది? చూడండి, ఇక్కడ భక్త ప్రహ్లాద, మాలపిల్ల, రైతు బిడ్డ, భీష్మ ప్రతిజ్ఞ. ఇందులో మనకు మాలపిల్ల కానివ్వండి, తెలుగు బిడ్డ కానివ్వండి, భీష్మ ప్రతిజ్ఞ కానివ్వండి, ఇవన్నీ కూడా తెలంగాణ ఓరియంటేషన్లో ఉన్నటువంటివి. కానీ ఇందులో మూకీ అనేటువంటిది ఏదైతే ఉన్నదో మాటలు లేకుండా అంటే సౌండ్ ఒక మూకీ చిత్రంలాగా తీయబడినటువంటిది ఏంటిదంటే భక్త ప్రహ్లాద. రైట్, కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే భక్త ప్రహ్లాద అనేది మనకు ఆన్సర్ అవుతుంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. ఈ క్రింది వాటిలో అసత్య వాక్యం ఏది అన్నట్టు, అంటే అసత్య వాక్యం విచ్ ఇస్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అన్నమాట. రైట్, అందులో చూడండి, రాజస్థాన్ రాష్ట్రంలో సమాచార హక్కు చట్టం చేసిన సంవత్సరం 1977 అంటున్నాడు. రైట్, ఇది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్, భారతదేశం ఇక్కడ ఈ కింది వాటిలో అసత్య వాక్యం అన్నాడు. 1997లో రాజస్థాన్లో సమాచార హక్కు చట్టం చేయడం జరిగింది, ఇది కరెక్టే. నెక్స్ట్, భారతదేశం మొత్తానికి ఉమ్మడిగా సమాచార హక్కు చట్టం చేసిన సంవత్సరం 2005 అంటున్నాడు. రైట్, ఇది అసత్య వాక్యం, కేవలం బి మాత్రమే. భారతదేశం మొత్తానికి ఒకేసారి చేయలేదు, రాజస్థాన్కు సపరేట్గా చేయడం జరిగింది. భారతదేశానికి మిగతా రాజస్థాన్ తర్వాత మిగతా దేశానికి సపరేట్గా చేయడం జరిగింది. మొత్తం భారతదేశం మొత్తానికి కలిపి ఒకేసారి ఉమ్మడి సమాచార హక్కు చట్టాన్ని చేయలేదు. కాబట్టి ఇక్కడ మనకు అసత్య వాక్యం ఏది అంటే బి అవుతుంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. 1945 సంవత్సరంలో ఏర్పడిన ఐక్యరాజ్య సమితి ఏ హక్కులను ప్రాథమిక హక్కులుగా గుర్తించినది? ఇక్కడ చూడండి, స్వేచ్ఛ హక్కు, రాజకీయ హక్కు, జీవించే హక్కు, విద్య పొందే హక్కు. ఇందులో తీసుకున్నట్లయితే స్వేచ్ఛ హక్కు అనేది కామన్గా ఉండేటువంటిది, రాజకీయ హక్కు రాజకీయాలలో పార్టిసిపేట్ చేసేటువంటిది, విద్య పొందే హక్కు అంటే విద్యకు సంబంధించినటువంటిది. ఇవన్నీ కాదు, ఇక్కడ మనకు ఐక్యరాజ్య సమితి అది ఏది కానివ్వండి, యుద్ధాల సందర్భంలో కానివ్వండి లేదా తిరుగుబాట్ల సమయంలో కానివ్వండి, ఏదైనా సరే ప్రతి వ్యక్తికి ఖచ్చితంగా ఉండవలసినటువంటి హక్కు ఏది అంటే జీవించే హక్కు. అంటే ఈ స్వేచ్ఛ ఉన్నప్పటికీ, రాజకీయ హక్కు ఉన్నప్పటికీ, విద్య పొందే హక్కు ఉన్నప్పటికీ, వీటన్నిటికంటే అది ముఖ్యమైనది. అసలు మనం ఫస్ట్ జీవించి ఉండాలి. కాబట్టి ఇక్కడ దేనికి సంబంధించిన ప్రధానంగా ఐక్యరాజ్య సమితి ప్రాథమిక హక్కుగా గుర్తించడం జరిగింది అంటే జీవించే హక్కును గుర్తించడం జరిగింది. మరి స్వేచ్ఛ హక్కు, రాజకీయ హక్కు, విద్య పొందే హక్కు ఇవన్నీ కూడా భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులు. కానీ ప్రధానంగా మనకు జీవించే హక్కు మీద ఫోకస్ చేయడం జరిగింది. వాస్తవానికి మనం జీవించినప్పుడే మిగతా హక్కులు అనేవి వర్తించడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే జీవించే హక్కు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళినట్లయితే విద్యా హక్కు చట్టంకు సంబంధించి సత్యము కాని వాక్యము కానిది. సత్యం కాని వాక్యం అంటే ఇక్కడ అసత్యం అన్నమాట. విద్యా హక్కు చట్టంకు సంబంధించి సత్యవాక్యం కానిది అంటే సత్యం కాదంటే ఇది సరైనది కాదు, అసత్యవాక్యం ఏది అని అర్థం. సత్యవాక్యం కానిది. రైట్, ఇక్కడ చూడండి, 1911 సంవత్సరంలో గోఖలే బ్రిటిషు ప్రభుత్వాన్ని ఉచిత నిర్బంధ విద్య పొందే విధంగా చట్టం తేవాలని కోరాడు. రైట్, రెండోది విద్య, అది కరెక్టేనండి. నెక్స్ట్, విద్యను ప్రాథమిక హక్కుగా చేసి 86వ రాజ్యాంగ సవరణ 2002లో జరిగింది. రైట్, నెక్స్ట్, ఆర్టీఈ 2019 ఏప్రిల్ 1 నుండి అమల్లోకి వచ్చింది అంటున్నాడు. ఇది అసత్యవాక్యం. యాక్చువల్గా మనకి ఎప్పటి నుంచి వచ్చిందంటే ఏప్రిల్ 11 నుంచి అమల్లోకి వచ్చింది. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది అంటే ఇక్కడ 3 ఆన్సర్ అవుతుంది. 3
నెక్స్ట్ రాజ్యాంగం నిర్వర్తించవలసిన ప్రధాన విధి పౌరుల హక్కులను బాధ్యతలను పేర్కొనడం. రైటే. నిర్వర్తించాల్సిన విధి పౌర హక్కులు మరియు బాధ్యతలు అంటే డ్యూటీస్ అన్నమాట. ప్రభుత్వ రంగాలైన కార్యనిర్వాహక శాసన న్యాయశాఖల వంటి వాటి నిర్మాణం అధికారాలను పేర్కొనడం భారత రాజ్యాంగం యొక్క విధే. రైట్. నెక్స్ట్ ప్రభుత్వం సమాజం కలిసి నిర్మించాల్సిన భవిష్యత్ సమాజ స్వభావాన్ని సూచించడం, ఇది కూడా కరెక్టే. సో కాబట్టి భారత రాజ్యాంగం అంటే రాజ్యాంగం నిర్వర్తించాల్సిన ప్రధాన విధి ఏది అంటే పైవన్నీ ఆన్సర్ అవుతుంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. క్రింది వాటిని జతపరచండి అంటున్నాడు. రైట్. సర్వసత్తాక రాజ్యం, సామ్యవాద రాజ్యం, లౌకిక రాజ్యం, సౌభ్రాతృత్వ రాజ్యం. అయితే ఇందులో తీసుకుంటే సర్వసత్తాక అంటే ఏంటి? ఇక్కడ స్వతంత్రం అంతర్గత విదేశీ వ్యవహారాలలో స్వతంత్రంగా వ్యవహరించే దేశం ఏదైతుందో దాన్నే సర్వసత్తాక దేశంగా పిలవచ్చు. సామ్యవాద రాజ్యం సామ్యవాదం అంటే ఆర్థిక సమానతలు లేనటువంటి అసమానతలు లేని రాజ్యం. లౌకిక అంటే మత ప్రమేయం లేనటువంటిది. అంటే మత ప్రమేయం లేదు, ఇక్కడ చట్టం ముందు అందరూ సమానమే. అంతేకాదు ఏ మతానికి ప్రాధాన్యత అనేది ఉండదు అనే కాన్సెప్ట్ ఉంది. అంటే మత ప్రమేయం లేనటువంటి రాజ్యం ఏదైతే ఉందో అది లౌకిక రాజ్యం. సౌభ్రాతృత్వం అంటే రాజ్యం ప్రజల మధ్య సోదరాభావం ఐక్యతను కల్పించడం అన్నమాట. రైట్. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? సర్వసత్తా కంటే మనకిక్కడ ఒకటో దానికి డి అవుతుంది, రెండవ దానికి సామ్యవాద రాజ్యం అంటే ఆర్థిక అసమానతలు లేని రాజ్యం ఏ అవుతుంది, లౌకిక రాజ్యం అంటే మత ప్రమేయం లేనిది అంటే సి అవుతుంది, సౌభ్రాతృత్వం అంటే సోదర భావం అనుకున్నాం. రైట్. అది బి అవుతుంది. అంటే ఒకటో దానికి డి, రెండవ దానికి ఏ, మూడవ దానికి సి, 4 బి. ఆన్సర్ అప్పుడు వచ్చేసి మనకు 3 అవుతుంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. భారత రాజ్యాంగ సభ సభ్యులు భారత రాజ్యాంగ సభ సభ్యులు భారత పాకిస్తాన్గా విడిపోవడానికి కారణం అంటే భారత రాజ్యాంగ సభ సభ్యులు అంటున్నమాట. ఏంది? భారతదేశం మరి పాకిస్తాన్గా విడిపోవడానికి కారణం ఏంటి అని భారత రాజ్యాంగ సభ్యులు పేర్కొంటారు. ఏమంటారు? 1 1947 ఆగస్టు 15న దేశ విభజన చట్టం అమల్లోకి రావడం వలన భారత్ పాకిస్తాన్గా విడిపోయిందా, లేదంటే జాతి అభిప్రాయ భేదాలు రావడం వలన భారత్ పాకిస్తాన్గా విడిపోయిందా, లేదంటే కాంగ్రెస్ ముస్లిం లీగుల మధ్య అభిప్రాయ భేదాలు రావడం వలన విడిపోయిందా అని చెప్పేసి భారత రాజ్యాంగ సభ్యులు వ్యాఖ్యానించరు అని అర్థం ఇక్కడ. అయితే భారత రాజ్యాంగ సభ్యుల ప్రకారంగా భారత్ పాకిస్తాన్లుగా విడిపోవడానికి కారణం ఏంటి అంటే 1947 ఆగస్టు 15న దేశ విభజన చట్టం ఇక్కడ ఏమైందంటే అమల్లోకి రావడం. సో కాబట్టి ఇక్కడ జాతి అభిప్రాయ భేదాలు కాదు, ముస్లిం లీగుల మధ్య అభిప్రాయ భేదాలు కాదు, కాంగ్రెస్ ముస్లిం లీగ్ మీద కాదు. సో అసలు అతి ప్రధానమైన కారణం ఏంటంటే 1947 ఆగస్టు 15న దేశ విభజన చట్టం అమల్లోకి రావడం వలన ఇక్కడ భారత్ పాకిస్తాన్ 2 దేశాలుగా విడిపోవడానికి జరిగింది. కారణం ఇది అవుతుందన్నమాట. రైట్ స్టేట్మెంట్ అంటే అందులో 1వ ఆప్షన్ రైట్ అవుతుంది. నెక్స్ట్ వన్. రైట్. నెక్స్ట్ తీసుకున్నట్లయితే అస్పృశ్యత నివారణ చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? అస్పృశ్యత నివారణ చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చింది అని అంటే ఇక్కడ వచ్చేసి మనకు 1995లో అమల్లోకి రావడం జరిగింది. రైట్. నెక్స్ట్ వన్. అవన్నీ కూడా మిగతా అంశాలు. భాషా ప్రాతిపదికన రాష్ట్రాలను పునర్వ్యవస్థీకరించడానికి నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు వ్యతిరేకించినది? రైట్. అంటే భాషా ప్రాతిపదికన రాష్ట్రాలను పునర్పరిశీలించడానికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు వ్యతిరేకించింది అంటుండు. అంటే దేశం ముక్కలవుతుందని భయపడ్డరా, అధికారం కోల్పోతామని భయపడ్డరా, మిగతా ప్రాంతాలు కూడా విభజన కోరుకుంటాయని భయపడ్డరా అంటే రైట్. పై 4 అంశాలు కూడా కారణమే. అందువల్లనే భాషా ప్రాతిపదిక రాష్ట్రాల పునర్వ్యవస్థీకరించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని వ్యతిరేకించడానికి కారణం ఏంటంటే పైవన్నీ కారణమవుతుంది. రైట్. నెక్స్ట్. భారతదేశ స్వాతంత్ర్య అనంతర చరిత్రలో తొలి సంవత్సరంలో
తొలి సంవత్సరాల్లో దేశ నాయకత్వం ముందున్న ప్రధాన సవాళ్ళు ఏది అంటుండు. అందులో ఆప్షన్ 1 ఏంది, దేశ ఐక్యతను కాపాడటం, రెండోది దేశ సమగ్రతను కాపాడటం, మూడోది సామాజిక ఆర్థిక మార్పులు తీసుకురావడం. ఇలా మనకున్నటువంటి వీటిల్లో ప్రధాన సవాళ్ళు ఏంటంటే పైవన్నీ మనకు ప్రధాన సవాళ్ళే. కాబట్టి ఇక్కడ ఆన్సర్ పైవన్నీ. అంటే దేశ ఐక్యతను కాపాడాల్సిన బాధ్యత ఉంది, దేశ సమగ్రతను కాపాడాల్సి ఉంది, సామాజిక ఆర్థిక మార్పులను తీసుకురావాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనకు పైవన్నీ కూడా ప్రధాన సవాళ్ళుగా ఉన్నవి స్వాతంత్ర్య అనంతరం అని గుర్తుపెట్టుకోవచ్చు. రైట్, కాబట్టి పైవన్నీ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రైట్, నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఉచిత నిర్బంధ విద్య పొందే విధంగా చట్టము చేయమని బ్రిటిష్ వలస ప్రభుత్వాన్ని కోరిన నాయకుడు ఎవరు? రైట్, ఇక్కడ గోపాలకృష్ణ గోఖలే 1912 అంటుండు. రైట్, ఇది కాదు. మహాత్మా గాంధీ 1911 అంటుండు. ఇది కూడా కాదు. రైట్, బాలగంగాధర్ తిలక్ 1914 అంటున్నాడు. కాదు. అసలు వాస్తవానికి వచ్చిన నిర్బంధ విద్య పొందే విధంగా చట్టం చేయమని కోరిన మొట్టమొదటి వ్యక్తి ఇక్కడ ఎవరయ్య అంటే గోపాలకృష్ణ గోఖలే. అది ఎప్పుడు అంటే ఇక్కడ పైన తీసుకుంటే 1912 అని ఉంది. 1912 కాదు, యాక్చువల్గా 1911. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే గోపాలకృష్ణ గోఖలే 1911, 4th ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. ఈ క్రింది వాటిలో ఏ స్వేచ్ఛ భారత రాజ్యాంగంచే కల్పించబడలేదు అంటుండు. కల్పించబడలేదు. మరి కల్పించబడేదో మనకు తెలిస్తే కల్పించబడింది ఏదో చూడొచ్చు. 1 ఆస్తిని సంపాదించే సొంతం చేసుకునే లేదా బదిలీ చేసే స్వేచ్ఛ అన్నాడు. రైట్, ఇది మనకు భారత రాజ్యాంగం కల్పించలేదు. కాబట్టి ఇదే కరెక్ట్ అవుతుంది. మిగతా అంశాలను కానీ చూస్తే భారతదేశం అంతటా యథేచ్ఛగా సంచరించే హక్కు ఉంది. భారతదేశం అంతటా సంచరించవచ్చును. అంతేకాదు నిరాయుధంగా మరియు శాంతియుతంగా సమావేశం అయ్యే స్వేచ్ఛ కూడా భారత రాజ్యాంగం కల్పించింది. రైట్, అంతేకాదు ఏదైనా వృత్తిని లేదా వ్యాపారాన్ని చేపట్టే స్వేచ్ఛ కూడా, మనకిష్టమైన వ్యాపారాన్ని వృత్తులను చేపట్టవచ్చు. రైట్, కాబట్టి ఏమంటే నిరాయుధులుగా ఉండి మనము శాంతియుతంగా సమావేశాలు ఏర్పాటు చేసుకోవచ్చు, భారతదేశం అంతటా సంచరించవచ్చు, మనకిష్టమైన వ్యాపారాన్ని చేసుకోవచ్చు. కానీ ఆస్తిని సంపాదించుకున్నప్పటికీ అంటే ఇందులో కొద్దిగా మనకు భారత ప్రాథమిక హక్కులలో ఇది ఆస్తి అనేటువంటి భావనని మనకు భారత రాజ్యాంగం కల్పించలేదనే విషయాన్ని గమనించాలి. స్వేచ్ఛలో ఇది లేదు, అర్థమవుతుందా? సో కాబట్టి ఆస్తిని సంపాదించి సొంతం చేసుకునే లేదా బదిలీ చేసే స్వేచ్ఛ ఏదైతుందో ఇది భారత రాజ్యాంగము మనకు ప్రాథమిక హక్కులలో స్వేచ్ఛ హక్కులలో ఇది కల్పించలేదు. సో కాబట్టి ఇక్కడ మనకు ఆన్సర్ ఏమవుతుందంటే 1 ఆన్సర్ అవుతుంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. అక్రమ రవాణా నిరోధక చట్టం ఏదైతే ఉందో రైట్, ఇది వచ్చేసి మనకు 1956. రైట్, 1985 కాదు, 1983 కాదు, 1986 కూడా కాదు. రైట్, మనకు డైరెక్ట్గా మెన్షన్ చేయడం జరిగింది. అక్రమ రవాణా నిరోధక చట్టం ఏదైతే ఉందో ఇది 1956లో తీసుకురావడం అనేది జరిగింది. రైట్, ఆన్సర్ వచ్చేసి 4 అవుతుంది. నెక్స్ట్ తీసుకున్నట్టయితే అత్యాచార లైంగిక వేధింపుల ఆర్డినెన్స్ ఈ కమిటీ సిఫారసుల మేరకు రూపొందించారు. ఏ కమిటీ? జస్టిస్ ఎన్వి రమణ అంటున్నాడు. రైట్, ఇది కాదు మనకు. రైట్, అలాగే ఆశా మెహ్రా ఇది కూడా కాదు. రైట్, కపిల్ సిబాల్ కమిటీ కూడా కాదు. రైట్, మనకు డైరెక్ట్ ఇక్కడ మెన్షన్ చేసింది మనకు టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటిదే. జేఎస్ వర్మ కమిటీ ఏదైతే ఉందో అత్యాచార లైంగిక వేధింపుల ఆర్డినెన్స్కు సంబంధించిన సిఫారసులు చేసినటువంటి కమిటీ ఏది అని అడిగితే జేఎస్ వర్మ కమిటీ. ఇది డైరెక్ట్గా వచ్చేటువంటి క్వశ్చన్. సో కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుంది అంటే 2nd ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, మానవ హక్కులను కాపాడుటకు భారత ప్రభుత్వం మానవ హక్కుల సంఘంను ఏర్పాటు చేసింది. మానవ హక్కులను కాపాడడం భారత ప్రభుత్వం మానవ హక్కుల సంఘాన్ని ఏర్పాటు చేసింది. అసలు మానవ హక్కులు అంటే ఏంది? మానవ హక్కులు అంటే ప్రపంచ స్థాయిలో మనకు మానవ హక్కులకు సంబంధించినటువంటి మొట్టమొదటి చట్టాలను కానీ వీటిని రూపొందించినటువంటిది మనకు ఇంగ్లాండ్ దేశం. అలాగే ప్రపంచ మానవ హక్కుల దినంగా ప్రతి సంవత్సరం డిసెంబర్ 10వ తారీఖు రోజున మనం నిర్వహించడం జరుగుతుంది. సో అందులో భాగంగానే మానవులకు ప్రపంచ స్థాయిలో మానవ హక్కులు ఏవి ఉండాలి అనేటువంటి విషయంలో భారత ప్రభుత్వం కూడా ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది, ఒక సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలా మానవ హక్కులను కాపాడడం కోసం భారత ప్రభుత్వం మానవ హక్కుల సంఘాన్ని ఏర్పాటు చేసిన సంవత్సరం ఏది అని అంటే 1993.
ఇది ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం ఏ రోజున జరుపుకుంటామంటే ఇక్కడ డిసెంబర్ 10వ తారీఖున జరుపుకుంటాం. మానవ హక్కులకు సంబంధించినటువంటి మానవ హక్కుల మాగ్నా కార్టా తీసుకొచ్చినటువంటిది ఎవరు అంటే ఇంగ్లాండ్ దేశం. అర్థమవుతుంది అనుకుంటా. రైట్, నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. పని హక్కును రాజ్యాంగంలో ఇచ్చట చేర్చారు. పని హక్కును భారత రాజ్యాంగంలో ఎక్కడ చేర్చారు? రైట్, ఇక్కడ చూడండి, ప్రాథమిక హక్కులు 40వ నిబంధన, 41 నిబంధన ఆదేశిక సూత్రాలు, 44 నిబంధన ఆదేశిక సూత్రాలు, 41 నిబంధన ప్రాథమిక హక్కులు. అసలు ప్రాథమిక హక్కులు అంటే ఏంది, ప్రాథమిక విధులు ఏంది, ఆదేశిక సూత్రాలు ఏంది? ఇక్కడ కాన్సెప్ట్ వారిగా చూస్తే ఫస్ట్ ప్రాథమిక హక్కులు అంటే ఖచ్చితంగా మనకు ఉండాల్సినటువంటి మన మానవునికి, అందులో ప్రధానంగా భారత పౌరుడికి ప్రాథమికంగా ఉండే హక్కులు మనకు ఏవైతే ఉన్నాయో, సో స్వేచ్ఛ హక్కు, మత స్వాతంత్ర హక్కు, ఓకే, రాజ్యాంగ పరిహార హక్కు, ఇలా తీసుకున్నట్టయితే ప్రాథమిక హక్కులు అనేవి ఏవైతున్నాయో మనిషి యొక్క ముఖ్యంగా ఉండాల్సిన హక్కులు ఏవైతున్నాయి అవి ప్రాథమిక హక్కులు. ఈ ప్రాథమిక హక్కులకు సంబంధించినటువంటి ఎక్కడ చేరి పని హక్కు అనేది మనకి ఇక్కడ కావాలి. పని హక్కు అనేది ఇది ప్రాథమిక హక్కు కాదు. సో మనకు పెళ్ళ నిరోధించే హక్కుని, విద్యా సాంస్కృతిక హక్కు కానివ్వండి, మత స్వేచ్ఛ మత హక్కు కానివ్వండి, రైట్, ఇలా స్వేచ్ఛ భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు కానివ్వండి, రాజ్యాంగ పరిహార హక్కు కానివ్వండి, ఇట్లా హక్కులని ప్రాథమిక హక్కులు ఉన్నాయి. కానీ పని హక్కు అనేది ఏదైతే ఉందో ఇది ప్రాథమిక హక్కులో లేదు. ఇది ఎక్కడుందంటే ఆదేశిక సూత్రాలలో ఉంది. మరి ఆదేశిక సూత్రాలు అంటే ఏంటంటే ఈ పని చేయమని చెప్పేసి ప్రభుత్వం ఆదేశించడం అనేది జరుగుతుంది. ఆదేశిక సూత్రాలు అనేవి ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసేటువంటివి కాదు. ఇది ప్రభుత్వం యొక్క విధానం పైన ఆధారపడి ఉంటుంది అని చెప్పుకోవచ్చు. రైట్, ఇక్కడ మరి పని హక్కుని ఎక్కడ పొందుపరచడం జరిగిందంటే ఆదేశిక సూత్రాల్లో 40వ నిబంధనలో పేర్కొనడం అనేది జరిగింది. కాబట్టి మనకి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే 41వ నిబంధన ఆదేశిక సూత్రాలు అవుతుంది. మన 41వ నిబంధన అనేది ఏదైతే ఉందో ఇది ప్రాథమిక హక్కులకు సంబంధించింది కాదు. రైట్, 44 నిబంధన ఆదేశ సూత్రాలకు సంబంధించింది కాదు. రైట్, కాబట్టి ఇక్కడ మనకు అదే ప్రాథమిక హక్కులు. మరి ప్రాథమిక హక్కులు అనేది ఏదైతే ఉందో ఇది ఉంది, కానీ ప్రాథమిక హక్కులలో పని హక్కు అనేది లేదు. కాబట్టి మనకు ఇది కూడా కాదు. అప్పుడు ఆన్సర్ ఏమవుతుందంటే ఆదేశిక సూత్రాలు అవుతుంది. 41వ నిబంధన. రైట్, తెలంగాణ ప్రభుత్వంచే గ్రామ పంచాయతీకి ఇవ్వబడిన అధికారం కానిది అన్నాడు. అంటే మరి ఏ అధికారాలు ఇవ్వడం జరిగింది? తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఉందో గ్రామ పంచాయతీలు ఏవైతున్నాయో కొత్తగా ఏర్పాటు చేసిన గ్రామ పంచాయతీలు కావచ్చు, మొత్తానికైతే గ్రామ పంచాయతీలకు ఇవ్వబడిన అధికారం కానిది అన్నాడు. రైట్, ఏ అధికారం ఇవ్వలేదు, ఏమి ఇచ్చాడు అని అంటే ఇక్కడ విషయాన్ని మనం గమనించినట్లయితే సంత మార్కెట్ల మీద అధికారం, అలాగే భూమి అభివృద్ధి అధికారం కానిది, ఇవ్వబడిన అధికారం కానిది. రైట్, ఇక్కడ మనకి ఏది ఇవ్వబడినది అంటే సంత మార్కెట్ల మీద అధికారం ఇవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ తీసుకున్నట్లయితే భూమి అభివృద్ధి మీద అధికారం ఇవ్వడం జరిగింది. అంగన్వాడీల మీద అధికారం కానిది అంటే ఇవ్వబడిన అధికారం కానిది అన్నాడు. సో కాబట్టి ఇక్కడ అంగన్వాడీల మీద, రైట్, అలాగే త్రాగునీరు సరఫరా మీద, అలాగే చౌక ధరల దుకాణం మీద. రైట్, ఇప్పుడు ఏవైతే గ్రామ పంచాయతీకి ఇవ్వబడిన అధికారం కానిది అంటే ఇది ఇవ్వలేదన్నమాట అర్థం. ఇచ్చిన ఏంటిది సంత మీద, అంటే సంతలు లోకల్గా మార్కెట్లో సంతలు ఏర్పాటు చేస్తారు చూడండి, ఇక వారంలో ఏదో ఒక రోజు కొన్ని సంతలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలా సంతల ఏవైతే ఉన్నాయో ఆ సంతల మీద మార్కెట్ అధికారం ఇవ్వడం జరిగింది. అలాగే భూమిని అభివృద్ధి చేసుకోవడానికి ఆ గ్రామ పంచాయతీ కింద ఉన్నటువంటి బంజరు భూములు కానివ్వండి, రైట్, ఇలా శ్మశాన వాటికలు కానివ్వండి, రైట్, అలాగే అర్థాహార పథకంలో భాగంగా ఉన్నటువంటి భూభాగాలు ఏవైతే వాటిని కానివ్వండి, ఇలాంటి వాటిని అభివృద్ధి చేసుకోవడానికి అధికారాలు ఇవ్వబడింది. కానీ అంగన్వాడీల మీద, సో ఇవన్నీ కూడా మనకు డైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ కింద నడుస్తుంటాయి. రైట్, మరి అంగన్వాడీల మీద అధికారం ఇవ్వలేదు. తాగునీరు సరఫరా మీద, ఈ చౌక ధరల దుకాణం మీద, సో వీటి మీద అధికారాలు ఇవ్వబడలేదు. రైట్, కాబట్టి ఇక్కడ మనకు తెలంగాణ ప్రభుత్వంచే గ్రామ పంచాయతీకి ఇవ్వబడిన అధికారము కానిది. ఎస్, ఏంటిది ఆన్సర్ అవుతుందంటే CDE ఏదైతే ఉందో వీటి మీద అధికారం ఇవ్వబడలేదన్నమాట. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే సి అవుతుంది. రైట్, ఆన్సర్ ఏమవుతుందంటే సి ఆన్సర్ అవుతుంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళినట్లయితే కింది వాటిని జతపరచండి అన్నాడు. సో కింది వాటిని జతపరచండి. ఇది వచ్చేసి మనకు పట్టణ ప్రాంతంలో స్థానిక స్వపరిపాలన అనేటువంటి టాపిక్ ఉంటుంది మనకు 6th క్లాస్లో. ఈ టాపిక్లో భాగంగా ఇవ్వబడింది. ఈ టాపిక్ మనకు కొద్దిగా
ముఖ్యమైనటువంటిది. సో ఇందులో చూసినట్లయితే జనాభా పరంగా బేస్ చేసుకొని ఇక్కడ నగర పంచాయతీలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్స్ను ఇట్లాంటి వాటిని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అయితే మనకి ఇక్కడ నగర పంచాయతీ అన్నాడు. నగర పంచాయతీలో ఎంత జనాభా ఉండాలి, మున్సిపాలిటీలో ఎంత జనాభా ఉండాలి, మున్సిపల్ కార్పొరేషన్లో ఎంత జనాభా ఉండాలి, ఇందులో మనం తీసుకుంటే జతపరిచి అన్నాడు. మరి నగర పంచాయతీలో మనకు ఉండాల్సినటువంటిది జనాభాని తీసుకుంటే నగర పంచాయతీలో ఎంత ఉండాలి అంటే 20 నుండి నగర పంచాయతీలో ఇక్కడ 20 నుండి 40,000 జనాభా మధ్య కనుక ఉన్నట్లయితే సో దాన్ని మనం ఏమంటామంటే నగర పంచాయతీగా పిలవడం జరుగుతుంది. రైట్. ఎంతవరకు ఉండాలి? 20 నుంచి 40,000 మధ్య కనుక జనాభా ఉన్నట్లయితే దాన్ని ఏమంటామంటే నగర పంచాయతీలు అంటాం. నెక్స్ట్ మున్సిపాలిటీలు అనాలి. మున్సిపాలిటీ అనాలంటే ఇక్కడ మనకు 40,000 నుండి 3 లక్షల మధ్య కనుక జనాభా కనుక ఉన్నట్లయితే ఆ ప్రాంతాల్లో దాన్ని మనం మున్సిపాలిటీగా పేర్కొనడం అనేది జరుగుతుంది. దెన్ నెక్స్ట్ తీసుకున్నట్లయితే మున్సిపల్ కార్పొరేషన్. ఇందులో చూడండి, ఇక్కడ నగర పంచాయతీల నుంచి, మున్సిపాలిటీ నుంచి మున్సిపల్ కార్పొరేషన్ కంటే జనాభా పెరుగుతున్న కొద్దీ వాటి స్థాయి మారుతూ వెళ్తుంది. మున్సిపల్ కార్పొరేషన్లో ఉండే జనాభా ఎంత అంటే మనకి ఇక్కడ ఎంత ఉంటుంది అంటే 3 లక్షలకు పైన జనాభా ఉంటుంది. రైట్. మున్సిపల్ కార్పొరేషన్లో ఉండే జనాభా 3 లక్షలకు పైన జనాభా ఉంటుంది. 20,000 నుంచి 50,000 అనేది మనకు అదనంగా ఇవ్వబడిన సమాచారం. కాబట్టి ఇది మనకు ఆన్సరు కాదు. రైట్. కాబట్టి ఇక్కడ మరి నగర పంచాయతీ అనేది ఎంత నుంచి ఎంతవరకు ఉండాలి అంటే 20 నుండి 40,000 మధ్య ఉండాలి. 20 నుండి 40,000 మధ్య అంటే సో ఒకటో దానికి ఆన్సర్ ఏమవుతుంది? 3 అవుతుంది. ఎక్కడ ఉంది 3? ఎస్, మూడో ఆప్షన్లో మనకు ఏకి 3 ఉంది. సో ఇది ఇక్కడే మనకు ఆప్షన్ దొరికిపోయింది. రైట్. నెక్స్ట్ బి ఉంది మున్సిపాలిటీలో జనాభా ఎంత ఉండాలి? 40,000 నుండి 3 లక్షల మధ్య ఉన్నట్లయితే దాన్ని మున్సిపాలిటీగా పిలవడం జరుగుతుంది. రైట్. కాబట్టి బీకి ఆన్సర్ ఏమవుతుంది? 1 అవుతుంది. రైట్. ఇది నెక్స్ట్ మూడవ తీసుకున్నట్లయితే మున్సిపల్ కార్పొరేషన్ జనాభా ఎంత ఉంది అంటే మనకు 3 లక్షలకు పైన జనాభా ఉంటుంది. అప్పుడు 3కు రెండో ఆన్సర్ ఏమవుతుందంటే 3వది ఆన్సర్ అవుతుంది. రైట్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎస్, నగర పంచాయతీ ఏదైతే ఉందో దీనికి ఎదురుగా మనం గుర్తుపెట్టుకోవాలి ఎంత 20,000 నుండి మనకు 40,000 మధ్యలో జనాభా ఉంటుందనే విషయాన్ని గమనించండి. రైట్. అలాగే నెక్స్ట్ తీసుకున్నట్లయితే మున్సిపాలిటీ అన్నాం. రైట్. అంటే నగర పంచాయతీల కంటే కొద్దిగా పెద్దగా ఉన్నటువంటివి మున్సిపాలిటీలు. మరి మున్సిపాలిటీలో జనాభా ఎంత ఉండాలి అంటే మనకు ఇక్కడ ఎండ్ అయింది 40,000 ఎండ్ అయింది. దాని కంటిన్యూషన్ అనమాట. అంటే 40,000 నుండి మళ్ళీ స్టార్ట్ చేస్తే ఎక్కడి వరకు వెళ్తున్నాం? 3 లక్షల వరకు వెళ్తున్నాం. అంటే 3 లక్షల మధ్య జనాభా ఉంటే అప్పుడు దాన్ని మున్సిపాలిటీ అంటాం. ఇక దాని నెక్స్ట్ తీసుకున్నట్లయితే మున్సిపల్ కార్పొరేషన్ అంటే మున్సిపాలిటీల కంటే పెద్దది ఏదంటే ఉందో అది మనకు మున్సిపల్ కార్పొరేషన్. మరి ఈ మున్సిపల్ కార్పొరేషన్లో మనకు ఉండాల్సిన జనాభా ఎంత అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 20 దగ్గర స్టార్ట్ అయ్యి 40 వరకు, మళ్ళీ 40 కాడ స్టార్ట్ అయ్యి 3 lakhs వరకు. ఇప్పుడు 3 lakhs నుంచి స్టార్ట్ అయ్యి కంటిన్యూషన్కి వెళ్తే 3 లక్షల కంటే ఎక్కువ అంటే 3 lakhs, 3 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉంటే వాటిని ఏమంటామంటే మున్సిపల్ కార్పొరేషన్స్. ఈ విధంగా జనాభాను బేస్ చేసుకొని మనము విభజించినటువంటి లోకల్ బాడీస్గా చెప్పుకోవచ్చు. ఆన్సర్ మనకు సి అవుతుంది. రైట్. నెక్స్ట్ వన్, పంచాయతీ సమావేశానికి హాజరు కావాల్సిన సభ్యుల సంఖ్య. సో పంచాయతీ సమావేశానికి ఎంతమంది సభ్యులు హాజరు కావాల్సిన అవసరం ఉంటుంది. రైట్. అందులో తీసుకున్నట్టయితే ఇందులో 1/10 ఉంది. ఇది డైరెక్ట్ మనకి ఇందులో ఎంతమంది ఉండాలి అంటే కనీసము ఒక కోరం అంటాం కదండి, పంచాయతీ ఏదైతే ఉందో అది సమావేశం కావాల్సి అంటే కనీసం కోరం సభ్యులు ఎంతమంది ఉండాలంటే ఉన్నటువంటి మొత్తం సభ్యులలో సమగానికి ఉండాలి, అంటే సగం ఉండాలి. అంటే ఎంతమంది ఉండాలి అంటే 1/2 వంతు, 1/2 వంతు ఉండాలి. 1/2 వంతు, 1/3 వంతు కాదు. ప్రత్యేక సమావేశాలు పెట్టుకున్నప్పుడు 1/3 వంతు. రైట్. ఇలా సాధారణంగా కొన్ని అమలు చేయడం కోసం 1/10 వంతు. రైట్. ఇలా ఉన్నప్పటికీ ఇందులో మనకు సూటబుల్ అయినటువంటిది ఏంటిది అంటే 1/4. అంటే పంచాయతీ సమావేశానికి హాజరు కావలసిన సభ్యుల సంఖ్య ఎంత ఉండాలి అంటే ఇక్కడ 1/2 వంతు. 1/2 వంతు అంటే ఎక్కడ ఉన్నది? డి మాత్రమే ఆన్సర్ అవుతుంది. రైట్. 1వది ఆన్సర్ అన్నమాట. రైట్. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళినట్లయితే గ్రామంలో ఉన్న ఇళ్లలో కార్యాలయాల్లో పాఠశాలల్లో మరుగుదొడ్లను నిర్మించి బయటి ప్రదేశంలో బహిర్భూమికి పోని గ్రామాలకు ఇచ్చే అవార్డు ఏది?
రైట్. ఇది ఇందులో మనకు తెలుసు స్వచ్ఛ భారత్ అనే ప్రోగ్రామ్స్ వచ్చినాయి మనకు మోడీ ప్రభుత్వంలో. స్వచ్ఛ భారత్, ఈ స్వచ్ఛ భారత్ ప్రోగ్రాంలో భాగంగా రైట్ స్వచ్ఛ భారత్ అవార్డులు కూడా ఇవ్వడం జరిగింది. రైట్. అందులో ప్రధానంగా తీసుకున్నట్లయితే ఇక్కడ గ్రామ పరిశుభ్రత అవార్డు. రైట్. ఇక్కడ గ్రామ పరిశుభ్రత అవార్డు అనేది కాదు, ఇక్కడ గ్రామ స్వచ్ఛతకు సంబంధించింది కాదు, స్వచ్ఛ భారత్ అనేది లో భాగంగా స్వచ్ఛ భారత్ ప్రోగ్రాంలో భాగంగా సో గ్రామాలను క్లీన్ చేయడమే కాదు, పట్టణాలని శుభ్రపరచడమే కానివ్వండి, రైట్, క్లీన్ అండ్ గ్రీన్గా ఉంచడమే కానివ్వండి, అంతేకాకుండా గ్రామాలలో పట్టణాల్లో ఉన్న వేస్టేజ్ చెత్తని దాని మొత్తాన్ని తిరిగి రీసైక్లింగ్ చేసి ఒక ప్లాస్టిక్గా తయారు చేయడం కానివ్వండి, లేదనుకుంటే విద్యుత్తుని తయారు చేయడం కానివ్వండి, రైట్, ఇలా డ్రై అని వెట్ అని ఇలా 2 రకాలుగా విభజించి చెత్తని వాటి నుంచి మనం కాంపోస్ట్ ఎరువులు తయారు చేయడం కానివ్వండి. సో ఇలాంటివి అనేక కార్యక్రమాలు చేపట్టాం. అయితే ఇక్కడ గ్రామాలకు సంబంధించినటువంటి ఇళ్లల్లో మరియు కార్యాలయాల్లో పాఠశాలల్లో మరుగుదొడ్లు అన్నాడు. ఈ మరుగుదొడ్లను నిర్మించి బహిర్భూమికి అంటే బయటికి వెళ్లకుండా గ్రామాలకు ప్రోత్సహిస్తూ ఇచ్చే అవార్డు ఏదైతే ఉందో దాన్ని మనం ఏం చెప్పుకోవచ్చు అంటే ఇగో నిర్మల్ గ్రామ పురస్కార్గా చెప్తాం. రైట్. అంటే ఇక్కడ బహిర్భూమికి వెళ్లకుండా అంటే ఇక దీంట్లో భాగంగా ఏం చేస్తారు, ప్రతి ఇంటికి కూడా మరుగుదొడ్డి సదుపాయాన్ని కల్పించడం జరుగుతుంది. రైట్. అటు కార్యాలయంలో కానివ్వండి, అలాగే ఇళ్లలో కానివ్వండి, రైట్, పాఠశాలలో కానివ్వండి, మరుగుదొడ్డును నిర్మించి ఇవ్వడం అనేటువంటి ఏదైతే ఉందో ఆ మరుగుదొడ్లు నిర్మించి ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించి బయటికి వెళ్లకుండా అంటువ్యాధుల నుంచి రక్షించే విధంగా డయేరియా, మలేరియా, కలరా, డెంగ్యూ ఇంకా కానివ్వండి సీజన్లో వచ్చేటువంటి వైరస్ నుంచి కాపాడే ఉద్దేశంతో వీళ్ళకు వ్యక్తిగతంగా మరుగుదొడ్లను నిర్మించి ఇచ్చి సో గవర్నమెంటే అంటే 12,000 రూపాయల పథకం అంటే కొంత అమౌంట్ కూడా ఆర్థిక సాయం ప్రోత్సాహంగా ఇచ్చి వాళ్ళకు మరుగుదొడ్ల నిర్మాణాన్ని చేపట్టడం జరుగుతుంది. ఇందులో ఇచ్చే మరి ఇలా అంటే ఈ అంశాలన్నీ ఫాలో అయినటువంటి గ్రామాలు ఏవైతున్నాయో వాటిని ఎంకరేజ్మెంట్ కోసం ఇచ్చేటువంటి అవార్డులు ఏవైతున్నాయో వాటిని మనము నిర్మల్ గ్రామ పురస్కార్గా చెప్పడం జరుగుతుంది. రైట్. కాబట్టి ఇక్కడ మన ఆన్సర్ ఏమవుతుందంటే గ్రామాలకు ఇచ్చే అవార్డు ఏదైతే ఉందో దీన్ని మనము నిర్మల్ గ్రామ పురస్కార్ అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్లో చూస్తే మరమగ్గం కేంద్రాలు ఏ రాష్ట్రాల్లో ఎక్కువగా ఉన్నాయి? మరమగ్గాలు అంటే మగ్గాల మీద చేతితోటి వర్క్ చేయడం అనేది అవుతుందో ఎస్ హ్యాండ్లూమ్ అని చెప్పుకోవచ్చు. మరమగ్గాల కేంద్రాలు ఎక్కువగా ఉన్నాయి రాష్ట్రాలు ఏవి? ఏ రాష్ట్రాలు ఎక్కువగా ఉన్నాయి అంటే వరుస క్రమాన్ని కనుక మనం తీసుకొని చూసినట్లయితే రైట్. ఇందులో అసలు భారతదేశంలో మొట్టమొదటిగా మరమగ్గాల మీద బట్టలను తయారు చేయడం అనేది ఎక్కడ ప్రారంభించడం కలకత్తాలో పోర్ట్ గ్లాస్టర్ అనే ప్రాంతంలో మనము ప్రారంభించడం జరిగింది 1818 ఆ టైంలో. ఆ తర్వాత తీసుకున్నట్లయితే బొంబాయిలో ఆధునిక వస్త్ర పరిశ్రమను ఏర్పాటు చేయడం జరిగింది. అంటే మొట్టమొదటి వస్త్ర పరిశ్రమ ప్రారంభించబడింది ఎక్కడంటే కలకత్తా. మరి కలకత్తాలో తయారు చేసినట్టు ఏదైతుందో ఇది చేతితోటి తయారు చేసి మరమగ్గాల మీద తయారు చేసేటువంటి వస్త్ర పరిశ్రమను ప్రారంభించడం జరిగింది. రైట్. మరి ఆధునిక వస్త్ర పరిశ్రమను ఎప్పుడు ప్రారంభించడం జరిగింది అంటే మనకు 1856 ఈ సంవత్సర కాలాల్లో మనకు ప్రారంభించడం జరిగింది. ఎక్కడ ప్రారంభించారంటే ముంబైలో ప్రారంభించడం జరిగింది. ముంబైలో. రైట్. ఇది 1959 నాటికి అమల్లోకి రావడం జరిగింది. ఇవారే సో మనకు ఈ ప్రాంతం అంటే ముంబైలో ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ ఇది ఆధునిక వస్త్ర పరిశ్రమకు. అయితే మరి తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్ చూడండి ఇక్కడ మరమగ్గాలు ఎక్కువగా ఏ రాష్ట్రాలు ఉన్నాయంటే తమిళనాడులో ఉన్నాయి. తమిళనాడు తర్వాత మహారాష్ట్ర తర్వాత గుజరాత్. సో తమిళనాడులో కనుక తీసుకున్నట్లయితే కోయంబత్తూర్ లాంటి ఫేమస్, మహారాష్ట్రలో తీసుకున్నట్లయితే ముంబై, గుజరాత్లో తీసుకున్నట్లయితే అహ్మదాబాద్. ఈ 3 కూడా వస్త్ర పరిశ్రమకు బాగా కేంద్రీకృతమైన ప్రాంతాలు. తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్ ఇవి ఎక్కువగా మరమగ్గాల ఉన్నటువంటి రాష్ట్రాలను వరుసగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. రైట్. ఈ 3 రాష్ట్రాల్లో కనుక తీసుకున్నట్లయితే ఇవి సముద్ర తీర ప్రాంతాల్లో ఉంటవి. తేమతో కూడిన ప్రాంతాలు ఏవైతేనో ఇవి వస్త్ర పరిశ్రమకు బాగా కేంద్రీకృతం కావడం అనేది జరుగుతుంది. రైట్. కాబట్టి ఈ 3 ప్రాంతాలు మరమగ్గాలను ఎక్కువగా కలిగినటువంటి రాష్ట్రాలుగా చెప్పుకోవచ్చండి. దెన్ నెక్స్ట్ తీసుకున్నట్లయితే రైట్. ఇవన్నీ కూడా మనకు పాలిటీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్. అంటే పాలిటీలో మనకు ఇవే క్వశ్చన్స్ వస్తాయనేటువంటి గ్యారంటీ కాదు. ఈ క్వశ్చన్స్ని బేస్ చేసుకొని క్వశ్చన్ విధానం ఏ విధంగా ఉంది, ఆ టాపిక్లో ఈ క్వశ్చన్ ఎందుకు ఇవ్వడం జరిగింది, ఇలా మనము ఒక్కొక్క క్వశ్చన్ని టాపిక్ వైజ్గా తీసుకొని ఆ టాపిక్ సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం సబ్జెక్ట్లో భాగంగా పూర్తిగా డిస్కస్ చేసే ప్రయత్నం కనుక చేసినట్లయితే అన్ని టాపిక్స్ మీద మనకు పూర్తి అవగాహన రావడం జరుగుతుంది. వీటితో పాటుగా
మనకు ప్రీవియస్ క్వశ్చన్స్ ఇంకా వచ్చినటువంటి ఏవైతే ఉన్నాయో గత ఎగ్జామ్లో 2017 డిఎస్సి కానివ్వండి 2023లో జరిగినటువంటి ఈ టెట్ ఏవైతే ఉన్నాయో ఇందులో ఉన్న క్వశ్చన్స్ కూడా తీసుకొని ఆ క్వశ్చన్స్ అన్నిటికి సంబంధించినటువంటి ఒక్కొక్క ఆప్షన్లోకి వెళ్ళి 4 ఆప్షన్లని పూర్తి స్థాయిలో మనము ఎక్స్ప్లెనేషన్ లాగా డిస్కస్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే మనం ఆ టాపిక్ని కవర్ చేసిన వాళ్ళం అవుతాం. తద్వారా మనకు సిలబస్ను ఈజీగా నేర్చుకున్న వాళ్ళం అవుతాం. సో కాబట్టి ఈ విధంగా ప్రిపరేషన్ విధానాన్ని కొనసాగించండి.